హైదరాబాద్ చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆమె నివాసంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసి కన్నతల్లి ప్రేమ చూపిస్తున్నాడని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. చెర్లపల్లి డివిజన్కు ₹1,00,00,000 మంజూరు అయ్యాయని, ఈ నిధులతో చెర్లపల్లి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా తదితర అభివృద్ధి పనుల కోసం వెచ్చించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించారని, దీని ద్వారా కోట్లాది మంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అలాగే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారని, ప్రజలకు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 99 రోజుల్లోనే పేదల పక్షపాతి అని నిరూపించుకుందన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నామని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి మాట్లాడుతూ, ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తున్నారని, కానీ బీఆర్ఎస్ విపక్షాలు మాత్రం అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాత్రింబవలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నాయకులకు, కార్యకర్తలను కోరారు. తెలంగాణ జై కాంగ్రెస్. సో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఉప్పల్ నియోజకవర్గానికి కన్న తల్లి ప్రేమను చూపిస్తుందంటే నిజంగా వాస్తవం అనే చెప్పవచ్చును. ఎందుకనంటే మరి అధికారంలోకి వచ్చి మరి ఇవాళకి 99 రోజులు, మరి 99 రోజులలో 6 గ్యారెంటీలని అద్భుతంగా అమలు చేస్తున్న రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి అన్నగారు అని ఈ సందర్భంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి మా ఉప్పల్ నియోజకవర్గానికి ఒక 22 రోజుల కిందట 10 కోట్ల నిధులు మరి ఇన్ఛార్జ్ గారు పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు శాంక్షన్ అయినాయి. సో అవి శాంక్షన్ అవుడుతోటే మరి నిన్న మరి టెండర్ ప్రాసెస్ పోయి బడ్జెట్ అలకేట్ అయ్యి ఈరోజు వచ్చింది. కావున మేము మా కార్పొరేటర్స్, కాంగ్రెస్ కార్పొరేటర్స్, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ కలిసి మరి ఆనందోత్సవాలలో భాగంగా మరి ఈరోజు ప్రెస్ మీడియా మిత్రులకి మరి ఉప్పల్ నియోజకవర్గానికి ఏ డివిజన్లలో దేనికోసం నిధులిచ్చిండ్రో మరి ప్రజలకు తెలియజేయాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని అని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో నా డివిజన్లో, చెర్లపల్లి డివిజన్లో మరి ₹1,00,00,000 శాంక్షన్ అయినవి, పైసలు అనేవి శాంక్షన్ అయినవి. సో అందులో భాగంగా మరి ₹54 లక్షల రామకృష్ణ నగర్ మరి డబుల్ బెడ్రూమ్ ఉన్న దగ్గర సీసీ రోడ్లకు శాంక్షన్ అయింది. మరి అదేవిధంగా ₹34 లక్షల మరి ఈరోజు నాగార్జున నగరు, ఉక్కట్ నగర్, భరత్ నగర్ మరి డ్రైనేజ్ పనులు, వాటర్ పైప్ లైన్లు అన్ని కంప్లీట్ చేసుకున్నాము. మరి మొన్న మరి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రివర్యులకు మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇమీడియట్లీ 2 పనులు కూడా శాంక్షన్ అయింది. కాబట్టి దాదాపు ₹1,00,00,000 పైచిలకు పనులు శాంక్షన్ అయినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మా చెర్లపల్లి డివిజన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ₹200 ఇచ్చే పథకానికి పైరేట్స్ గ్రౌండ్స్ లో మరి 1,00,000 మంది మహిళలతోటి మహిళా శక్తిని ముందరికి తీసుకుపోవడానికి ఈరోజు ఆ పథకానికి శ్రీకారం చుడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక మహిళగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మహిళగా మరొక ముఖ్యం ఏంటంటే ప్రతి ఒక్కరూ మరి 10-15 వేలకు కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ప్రయాణం చేయాలన్నా ఎక్కడ పని చేసుకున్నా ₹5,000-6,000 బస్ ఛార్జీలు అవుతున్నాయి. కాబట్టి మహిళలకు ఉచిత బస్ పెట్టాలని 6 గ్యారంటీలలో మొదటి పథకాన్ని మరి ఉచిత బస్సు అయితేనేముంది. ఒక మహిళగా నిజంగా ఈ రోజు చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు. నెలకు ₹4,000-5,000 మిగులుతున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మరి కరెంటు బిల్లులు మరి వచ్చి చాలని జీతాలతోటి మరి 1,000-1,500 కరెంటు బిల్లులు వస్తుంది అని అంటే మరి అది ఆలోచన చేసి నిరంతర కరెంటుతో పాటు మరి ఉచిత కరెంటు 200 యూనిట్ల ఉచిత కరెంటుని దాదాపు మేము మొన్న ఇంటింటికి పోయి కరెంటు బిల్లు పథకాన్ని అమలు చేసిన రోజు ప్రతి ఒక్క మహిళ కళ్ళల్లో ఆనందాన్ని, అదేవిధంగా వెలుగులను చూసినాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
అదేవిధంగా మరొక ముఖ్యమైన పథకము ఆరోగ్యం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. మరి మా నాయకులు మేము ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ రాబోయే రోజులలో ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని రెపరెపలాడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జిందాబాద్ జిందాబాద్. అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప్పల్ నియోజకవర్గానికి 10 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమం కోసము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్ననే మంజూరైన నిధులు. ఈ విషయమే స్థానిక కార్పొరేటర్ గారు చెప్తారండి ఈ విషయాలు. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మన ముఖ్యమంత్రి గారు కేటాయించిన నిధులు 10 కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ప్రతి డివిజన్లకు కేటాయించడం జరిగింది. ఆ నిధులు శాంక్షన్ అయి వచ్చినాయి. కావున ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి మన ఉప్పల్ అసెంబ్లీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మనకు ఇక్కడ విచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక కార్పొరేటర్లు, మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్లు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు 100 రోజుల్లోనే అన్ని వాగ్దానాలు పూర్తి చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తోస్తూ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు 24 గంటలు రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఒకటి కాబట్టి అందరికీ సుపరిచితుడు. ఆ ఉద్దేశంతో ఆయన మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల నిధులు మరియు ఇంకొక 3 కోట్ల చిల్లర నిధులు కూడా మనం ఎస్టిమేషన్స్ ఇవ్వడం జరిగింది. అవి కూడా త్వరలో మనకు అందజేసే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు ఉన్నారు. కావున ఈ యొక్క సందర్భంగానే ఈరోజు మన కాప్రా సర్కిల్ పరిధిలోని అందరు స్థానిక నాయకులు లీడర్లు అందరి ఆధ్వర్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేమేమి ఉన్నాయి, ప్రతి ఏ డివిజన్కి ఎంత వచ్చింది, అవన్నీ కూడా స్థానిక కార్పొరేటర్స్, మన 1 డివిజన్ 3వ డివిజన్ కార్పొరేటర్ గారు ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా మన నాయకులు అందరి ఆధ్వర్యంలో మీకు తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.